సుప్రీంకోర్టులో అక్కడ ఇంకోటి ఇస్తే హార్డ్ కాపీ వచ్చేలోపు ఇంకా అదే సార్. రెండోది ఇక్కడ ఏం చెప్పేదంటే ఈ హై సెక్యూరిటీ జోన్లో మీరు మీ బాధ అనేది ఆల్మోస్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం అంతా రీచ్ అయి ఉంటుంది. అంటే మీకు ఫిజికల్గానే అని కాదు. రెండు మీ సుప్రీంకోర్టు ద్వారా మీరు ఏదైతే వెళ్ళారో వాళ్ళ ద్వారా లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఈ మ్యాటర్ అందరి దృష్టికి వెళ్ళి ఉంటుంది. అదే చిన్నగా జరిగింది సార్ మా ఊళ్ళో తండ్రి ఇక్కడ సీఎం గారి దృష్టికి ఉంటుంది. కానీ దానికి ఒక మార్గం ఏంటంటే ఏదైనా మార్నింగ్ టైంలో ఇక్కడ వచ్చే ఇలా వచ్చారు ఇలా రిప్రజెంటేషన్స్ ఇస్తారు అని మార్నింగ్ టైంలో లేదంటే వాళ్ళు ఒక సొల్యూషన్ పంపిస్తారు. ఏ టైంకి రావాలి ఎన్ని గంటలకు వస్తే మా మొర వినే అవకాశం ఉంటది. అది మేము అడిగేది. మాకు తెలియదు కదా పలానా టైంలో చూసారు కదా సార్, ఇల్లుకు పోగేసి పెట్టారు సార్ అక్కడ. మా మాట మా మొర లోకల్గా పోలీస్ స్టేషన్ మీరు రేపు మార్నింగ్ టైంలో మా దగ్గరికి వస్తే ఇక్కడ ఇవ్వాలనుకుంటే మీరు మాకు ఎక్కడైనా కొంచెం మేడం అది స్టే వేరు. దాంట్లో హైకోర్టు ఇప్పుడు నేను ఇప్పుడు మీతో మాట్లాడలేదు కానీ వచ్చిన న్యూస్ ప్రకారం హైకోర్టు వాళ్ళు ఇది విరిగిపోయిన ప్రాసెస్. నేను అక్కడ ఆ ఏరియా వేస్తాను కాదు, నేను అక్కడ ప్లేస్లో మీతో మాట్లాడి నేను చేసేవాడిని కాదు. ఇక్కడ లోకల్గా ఇక్కడ మేము ఏదైనా రెస్పాన్సిబుల్ పర్సన్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తే